మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇక చూడురి, ఈ మధ్య దొంగతనాలు బలి చిత్రంగా జరుగుతున్నాయి. ఇలా మామూలుగా దొంగతనాలు ఎట్టుంటాయి, ఓ గిన్నె పోయింది, గిలాస పోయింది, చెమ్ము పోయింది, తపేల పోయిందని అంటుంటారు. ఇళ్ళల్లో జర్రంత పిరంగల్ అయితేనేమో బంగారం కానీ, ఎండి కానీ, బైకు కానీ, మహా అయితే కారు కానీ ఇంకో గీ పోయినాయి అని వింటుంటాం. కానీ ఈ మధ్యలో పాడైపోయిన దొంగలు కొద్దిగా రూట్ చేంజ్ చేసిరు. ఏం చేసిరు గిని అంటే, ఈ ఏమి కావు కానీ ఏకంగా సర్కారు బస్సు ఉంటుంది కదా, సర్కారు బస్సుని సాఫ్ చేయబోయిందట. సర్కారు బస్సుని ఎత్తుకపోదామని ఎత్తుకపోయింది. ఆల్రెడీ ఎత్తుకపోయి దొరికింది. మళ్ళీ ఏం చేసుకుంటున్నా పాడైపోయి బస్సుని, అదే మనకి తత్తుండదు జవలు పెట్టుకొని పోయేదా. తోపంటి పోతుంటే సర్కారు బస్సు అంటూనే ఉంటారు పాడైపోయి. మరి కొనబోయి ఏడు అమ్ముదాం అనుకోవచ్చు, అమ్ముదాం అనుకుండా లేకపోతే ఆయమని చేసిపోయింది అంటే బిగ్గర తాగిందట. బిగ్గర తాగింది. ఎడ జరిగింది ముచ్చట కోరుట్ల, జగిత్యాల దగ్గర కోరుట్లు ఉంటుంది కదా, ఆ కోరుట్ల బస్ స్టాండ్ కాడికి పోయిందట. ఒక ఆయన బస్ స్టాండ్ కాడికి పోయి అన్న ఏమైనా పని దొరుకుతుందని అడిగిందట. పని దొరుకుతుంది ఏమి పాడైపోయి గీడంబు ఏం పని దొరుకుతారు ఆయన, ఈడేమైనా పని కావాలంటే దీనికి ఒక లెక్క పత్రం ఉంటుంది, ఈడ పని దొరకాయి ఏం దొరికాయి, నువ్వు ఈ నుంచి పత్రం ఎక్కడ పోయి ఆయన వేసినట్టు నువ్వు అయితే గట్టినే వేసినని చెప్పినట. ఇక వేసినావు కానీ మీకు సపరేట్ బయటకి చూసుకోపో పని, మా దగ్గర పని లేదు ఏమి లేదు, ఇడికి పత్రం ఎక్కడ వీక్ అని చెప్పినట. నాకు పని ఇయ్యారా అనుకున్నట. రాని ఏ బస్సు వస్తుందో చూస్తా, ఏ బస్సు వచ్చినా కర్మజాలి కనుక దానికి తలచేయి పెడితే పత్త లేకుండా ఎత్తుకపోతాని ఫిక్స్ అయ్యి కూర్చున్నట. రానే వచ్చిందంట ఒక ఆర్టీసీ బస్సు. ఆ బస్సు రాగానే ఆ కండక్టర్ ఏమో లెక్క చెప్తాను కూతురు కదా, ఆ లెక్క రాసుకుంటందుకు అది రాసుకుంటందుకు కండక్టర్ అటు సైడ్ పడిపోయిందట. ఈ డ్రైవర్ ఏం చేసిందట, చిన్నగా అమ్మ సాన్సేపై కూర్చొని కడపన టైట్ అయింది, గడ్డంకలు పోయి గీత ఒంటెలకు పోయిస్తాని చిన్నగా ఒంటెలకు పోయినట. ఈయన ఒంటెలకు పోయినట్ట, ఈయన లెక్క రాసుకుంటానికి పోయినట్టు వస్తారా కదా, బస్సు లేదట అని పాడైపోయిన. బస్సు లేదు ఎక్కడ నాలుగు నడితే అరే ఒక ఆయన వేసుకొని పోయిండే అని అంటే వాళ్ళంతా అరే ఆయన వేసుకుపోయినాడు, మాకే మేరకు ఆయన డ్రైవర్ ఏమనుకున్నామని వీళ్ళన్నారట. ఈ మధ్య కాలంలో చాలామంది డ్రైవర్ యూనిఫామ్ అయితే ఏం వేసుకుంటలేరు. కొంతమంది అయితే వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మరి ఓలా ఆయన అనుకుంటే అప్పుడే కుకురాలు బస్సు అని కంప్లీట్ చేయగానే అని తల్లి ఎక్కడ జీపీఎస్ ట్రాక్ ఉంటుంది కదా, జీపీఎస్ ట్రాక్ చేసి ఎటు సైడ్ పోతుంది ఏం కథ పోతుందని చిన్న చూసినట, ఆ పలానా కాయ పోతుందని ఎమ్మడే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు 2-3 జీపులు వేసుకురాట. 2-3 జీపులు వేసుకొని ఇక వారం బిడ్డ ఏడు దాకా పోతాం అనుకుని వెనకంగా పోతే పోంగ 20 కిలోమీటర్ల దూరం బస్సు వేసుకొని కొడుతూనే ఉంటారు, రప్ప కొడుతున్నట్ట. జర అంత చేయి తిరిగినోడు ఉన్నట్టు పాడైపోను, బండి మంచిగా తోలుతట్టుండు. 20 కిలోమీటర్ల దాకా ఒక్కరికి కూడా జాగరస్తీయ కూడా పత్తలే కూడా వ్యక్తినే ఉన్నాడు. పోతోడు ఊకపోకుండా తోపైటి ఏది అడ్డపోతే దాన్ని గుద్దుకుంటూ పోతూనే ఉండట. బైక్ అడ్డం వస్తే బైక్ తలిగించుడు, భార్య భర్తలు ఇద్దరు గుద్దిండు, అట్లా 2-3 బైకులను గుద్దుకుంటూ పోయాడు. చివరికి వస్తారా కలా ఏగలేక ఏం చేసినట్టే ఓ షెట్లో పెట్టిండు, చక్క కొనమైన మూతి కొనమై షెట్లు ఇరికిచ్చినాక గాడ ఆగిందట బస్సు. ఎక్కడ వాయి ముచ్చట గమ్మతుంది నీరు జర. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మంగళవారం ఆర్టీసీ బస్సు చోరీకి గురవగా పోలీసులు చేసి పట్టుకున్నారు. ఆర్టీసీ అధికారులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన TS08Z0103 నెంబర్ గల బస్సు కల్లూరు మోడల్ స్కూల్కు చెందిన విద్యార్థులు తీసుకువచ్చేందుకు డ్రైవర్ ప్రవీణ్ 9వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన నిలిచుంచాడు. కండక్టర్ కంట్రోల్ వద్ద వివరాలు నమోదు చేసుకునే లోపే డ్రైవర్ టీ దాకా వస్తేందుకు అట్నే ఇట పోయిందట, హోటల్కి వెళ్ళిందట. బస్సులో ఎవరు లేని విషయాన్ని గుర్తించిన ధర్మపురి మండలం చెందిన నాగారం చెందిన సందుల సాంబయ్య మధ్యమత్తులో ఉన్నాడు. సందుల సాంబయ్య నా సామిరంగా మధ్యమత్తులో ఉండి బండి స్టార్ట్ చేసి పాత్తలే కూడా తీసుకుపోయినాడు. 20 కిలోమీటర్ల దూరం కొనపోయినట. 20 కిలోమీటర్ల దూరం కొనపోయినాక ఆడికి కూడా పోలీసు వాళ్ళకి ఏం దొరకలేదు. కానీ ఈయన పోయి ఒక చెట్ల ఇరికిచ్చిండ, బయటి చెట్ల ఇరికియంగానే అమ్మర కొడుకు ఆయన ఎవరు అనుకుని పోలీసులు పోయి ఏడి కొనబోతున్నారు, యాలిమడం ఈ బస్సు ఏందనుకుంటున్నావురా, ఇది ఏమైనా సైకిల్ అనుకుంటున్నావా, బైక్ అనుకుంటున్నావు, ఏడికి ఎత్తుకపోతున్నావు అయితే ఏం చేయాలి మరి, గట్టిని ఎత్తుకపోతా అనుకున్నట. బిగ్గర తాగినట, పండు అయినట, పాడైపోను. అవునా సాంబానా, ఏడి కొనబోతావా సర్కారు బస్సును, పాడైపోను. అయితే కొనబోయేమన్నా కిలోల కొద్దిగా అమ్ముకుందాం అనుకున్నావా, లేకపోతే తాగిన మైకంలో ఏం చేసినావు అర్థం కాకుండా వస్తున్నా కేసు చేసి లోపలేసిరట సార్ని. ఇంకో గిట్ట కూడా తాగినోని పానం కిందో మీద అంటారు కదా, ఏకంగా సర్కారు బస్కే చిన్న ఏకనామం పెట్టింది రాజా.